హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1479. ఈరోజు డేట్ 18th November 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. దీంతో మీరు దాదాపు 15,000 రూపాయల వాల్యూ చేసే బట్టలు ఆల్మోస్ట్ ఫ్రీగా, లేదంటే ఒక్కొక్క సెట్ మీద ఒక 3 నుంచి 400 లేదంటే 500 వరకు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 3 సెట్లు 3 × 5,000 15,000 అంటే 3 సార్లు బుక్ చేసుకోవాలి. అప్పుడు మీకు మహా అయితే ఒక 1,500 వరకు పడుతుందన్నమాట, అన్ని సెట్ల మీద కలిపి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఆఫర్ ఇది. ఇది స్టిచ్ ఇండియాకి సంబంధించిన ఆఫర్. నేను ఒక లింక్ ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడే మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే, మీరు బట్టలు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చినవి, మీకు నచ్చిన సైజెస్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అల్టిమేట్ సమ్ నియర్లీ 5,000 మినిమం ఉండాలి. 5,100, 5,120 ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఒక కూపన్ ఉంటుంది. ఈ కూపన్ ఖచ్చితంగా అప్లై చేయాలి. దెన్ మీరు పేమెంట్ అయితే చేయాలి. అల్టిమేట్గా మీకు ఒక 3,500, 3,600 పడుతుంది. డిస్కౌంట్తో పోయిన తర్వాత ఆ బట్టలన్నిటి కలిపి 3,600 దాకా పడుతుంది. బట్ ఈ 3,600 ఏదైతే మీరు పెట్టుకున్నారో దాంట్లో ఒక 85% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే కొంతమందికి అడిషనల్ 250 కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే మహా అయితే ఒక్కొక్క సెట్ మీద అంటే 5,000 మీద మీకు ఒక 500 వరకు పడవచ్చు. అండ్ లేదంటే ఫ్రీగా కూడా రావచ్చు. సో అల్టిమేట్గా మీరు 3 సార్లు చేయాలి. ఇది ప్రాసెస్ మొత్తం క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. దాన్ని మీరు ఎగ్జాక్ట్గా అదే ఫ్లోలో మీరు ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు ఈ క్యాష్ బ్యాక్లు ఇవన్నీ వస్తాయి. అండ్ ఇది అఫీషియల్ మెథడ్, వర్కింగ్ మెథడ్, డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్, ఆ కోడ్స్ మాత్రం పక్కాగా ఫాలో అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, పండగ చేసుకోండి. 15,000 రూపాయలు బట్టలు ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది వర్కింగ్ మెథడ్. మళ్ళీ చెప్తాను, ట్రై చేసుకోండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ కూడా మీకు ఒక మంచి ఆఫర్. జొమాటో గోల్డ్ మళ్ళీ మీకు 3 నెలలది జస్ట్ 20 రూపాయలకి ఇస్తున్నారు. సో ఇది ప్రజెంట్గా కొత్త అకౌంట్స్కి అయి ఉండొచ్చు, లేదంటే రిపీటెడ్ అకౌంట్స్ కూడా అయి ఉండొచ్చు. మీరు ట్రై చేసుకోండి. నాకైతే నా 2 అకౌంట్స్లో చూపిస్తుంది ఈ ఆఫర్. కావాలనుకుంటే మీరు కూడా క్లెయిమ్ చేసుకోండి. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ జొమాటో గోల్డ్ ఫర్ 20 రూపీస్ అని చూపిస్తూ ఉంటుంది. ఫర్ 3 మంత్స్ అనమాట. 3 మంత్స్ మీకు 199, 499 ఉంది. అది మీకు 20 రూపాయలకి వస్తుంది అనమాట. పండగ చేసుకోండి. ఇది కూడా ఒక మంచి ఆఫర్ ఈరోజు. అలాగే నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, అలాగే ఐక్యూ నుంచి ఈ 2 ఫోన్స్ అంటే ఐక్యూ 13 ప్రజెంట్గా లాంచ్ కాబోతుంది. అలాగే మీకు రియల్మీ GT7 Pro ఈ 2 లాంచ్ కాబోతున్నాయి కదా. ఈ 2 ఫోన్స్ మీద గత 3 రోజుల నుంచి ట్విట్టర్లో భారీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. డిస్కషన్ కారణం ఏంటంటే, ఐక్యూ 13 చైనీస్ వేరియంట్లో 6,150 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ ఇండియన్ వేరియంట్లో జస్ట్ 6,000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే రియల్మీ GT7 Pro చైనాలో 6,500 mAh బ్యాటరీ ఉంటే ఇండియాలో మాత్రం 5,800 మాత్రమే ఇస్తున్నారు. అంటే నియర్లీ ఒక 800 mAh తగ్గించేశారనమాట. దానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఇండియాలో ఉన్న ప్రజెంట్ రెగ్యులేషన్స్ కారణంగా మేము ఇలా చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఇంతకుముందు కూడా OnePlus విషయంలో కూడా ఇలాగే జరిగింది. బట్ కొంతమంది మాత్రం అలా రెగ్యులేషన్స్ ఏం లేవు, ఇంతకుముందు కూడా మన ఇండియాలో 6,000+ ఉన్న ఫోన్స్ లాంచ్ అని వీళ్ళు కావాలని కస్టమర్స్ని ఇలా చేస్తున్నారు, అక్కడున్న స్పెసిఫికేషన్స్ అక్కడ కావాలని కట్ చేస్తున్నారు అని పెద్ద డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఇండియాలో ఇంకా ట్విస్ట్ ఏంటంటే, ఇండియాలో ఏవైతే షిప్ చేసిన యూనిట్స్ ఉంటాయో, క్రియేటర్స్కి షిప్ చేసిన యూనిట్స్, ఇవి కూడా చైనీస్ వేరియంట్ని షిప్ చేశారంట. అంటే అల్టిమేట్గా వాళ్ళు వీడియో చేసేటప్పుడు ఇది చైనీస్ వేరియంట్ మీదనే చెప్తారు కదా. బట్ ఇండియాలో మాత్రం 5,800 mAh మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్గా నా దగ్గర రాలేదు, కానీ నా దగ్గరకు వస్తే నేను చెప్తాను. ఒకవేళ అది నా దగ్గర ఎంత ఉందనేది క్లియర్గా చెప్తాను, డోంట్ వరీ. సో ఎనీవేస్ ఇది ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పోకోకి సంబంధించిన ప్రజెంట్ ఇండియా హెడ్ అలా రెగ్యులేషన్స్ ఏం మన ఇండియాలో లేవు, అండ్ మేము వీళ్ళకి ఆపోజిట్లు తీసుకురాబోతున్నాం అని చెప్పి ఒక హింట్ ఇచ్చారు. అండ్ వీళ్ళు ప్రజెంట్గా లాంచ్ చేయడానికి రెడీగా అవుతున్న ఫోన్ సిరీస్ ఏంటంటే, పోకో X7 సిరీస్లో ఒక ఫోన్ని వీళ్ళు లాంచ్ చేయొచ్చు. మేబీ అది పోకో X7 Pro అయి ఉండొచ్చు. అది 6,500 mAh బ్యాటరీ వరకు ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది ప్రజెంట్గా అయితే వీళ్ళు ఒక టీజ్ అయితే చేశారు. అలాగే ఈ ఫోన్ ఏమై ఉండొచ్చు అంటే, చైనాలో ప్రజెంట్గా రెడ్మీ K80 సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది. ఈరోజు దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో దాంట్లో ఒక ఫోన్ వీళ్ళు మన ఇండియాలో రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూకి సంబంధించిన ఐక్యూ నియో 10 సిరీస్ అనేది చైనాలో 29వ తారీఖున లాంచ్ కాబోతుంది. బట్ మన ఇండియాలో మాత్రం జనవరి మంత్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో 2 ఫోన్స్ కూడా చాలా హైలీ స్పెసిఫికేషన్స్తో రాబోతున్నాయి. ఒకటి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. అలాగే ఇంకోటి ఐక్యూ నియో 10 Pro, ఇది మాత్రం అల్టిమేట్ డైమండ్స్ది 9,000
400 ప్రాసెసర్తో రాబోతుంది. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ దానికి దగ్గర 3 మిలియన్ ప్లస్ ఉంటాయి అనమాట. సో ఈ 2 ఫోన్స్ 29వ తారీఖున చైనా లాంచ్ కాబోతున్నాయి. మన ఇండియాలో మాత్రం జనవరి తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే 2 వీలర్స్ 4 వీలర్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం పండగ అనమాట. తెలంగాణ గవర్నమెంట్ ప్రజెంట్గా ఈ రోజు నుంచి నవంబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 31, 2026 అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ఏవైతే మన తెలంగాణలో అమ్ముడయ్యే ఈవీ బైకులు కానీ ఈవీ కార్లు ఉంటాయో వాటి మీద 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. అంటే కార్ల మీద నియర్లీ మీరు ఒక 1 lakh సేవ్ చేసుకోవచ్చు. బైక్స్ మీద నియర్లీ ఒక 20,000 ఏమో ఉంటుంది. అది డిపెండింగ్ ఆన్ ది మోడల్ అనమాట. సో మోడల్కి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి సో అది చాలా తక్కువ ఫ్రీగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ అనమాట. ఈవీని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. అండ్ ట్యాక్స్ కూడా 100% ట్యాక్స్ ఫ్రీ చేసేస్తారనమాట. సో ఈవీ మార్కెట్ కొంచెం మళ్ళీ తెలంగాణలో బూమ్ అందుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి టెక్నో వాళ్ళు ఈ మంత్ 22వ తారీఖున టెక్నో పాప్ 9 అని ఒక 4G ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. హీలియో G50 ప్రాసెసర్తో. అసలు ఈ రోజుల్లో ఇంకా 4G ప్రాసెసర్లు అంటే దీన్ని స్కిప్ చేయడం బెటర్ అనమాట. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫీట్ చేసింది. సో దీంట్లో ఉండేది ఏంటంటే వీళ్ళ ఒక ఫోల్డబుల్ అనే వర్డ్ని యూజ్ చేసుకుంటూ వెయిట్ చేయండి అని చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర రెడీగా ఉన్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఏదంటే మీమిక్స్. ఇది నేను ఆల్రెడీ వీడియో చేసి రెడీగా పెట్టాను. ఎప్పుడు దింపుదామా వీళ్ళు ఎప్పుడు టీచ్ చేస్తారని చెప్పి చైనా నుంచి నేను తెప్పించి వీడియో చేశాను. అండ్ ఆ వీడియోని రెడీగా ఉంది, కుక్ చేసి రెడీగా ఉంది, వండి పక్కనే పెట్టింది. వీళ్ళు ఎప్పుడు టీచ్ చేస్తారని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే వీళ్ళు ఒక టీచ్ చేశారు. బట్ లాంచ్ డేట్ వచ్చిన తర్వాత ఆ వీడియో మీకు తీసుకొస్తాను. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో వాళ్ళు ఈ మంత్ 25వ తారీఖున చైనాలో ఒప్పో రెనో 13 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈసారి రెనో 13 సిరీస్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. డైమండ్స్ది 8300 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. మెయిన్గా కెమెరాలను ఫోకస్ చేస్తారు. ఈ ప్రాసెసర్ ఆల్రెడీ మనకి 20,000-25,000 బడ్జెట్లో లాంచ్ అయినాయి. చాలా ఓల్డ్ అయిపోతూనే ఉంది ఇది. సో అందుకని ఈసారి వీళ్ళు తీసుకొచ్చేవి ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివోకి సంబంధించిన వివో S20 సిరీస్ అనేది సోన్ లాంచ్ కాబోతుంది చైనాలో. అండ్ మన ఇండియాలో ఇవి వి సిరీస్లో లాంచ్ అవుతాయి. అంటే ఈరోజు యాప్ అప్డేట్ కూడా మీకు ఒక మంచి టెక్ క్విజ్ ఉంది. ₹210 టెక్కు సంబంధించిన క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో అది మీరు కాసేపు టైం పాస్కి బాగా ఉపయోగపడుతుంది. ₹210 ఈ యాప్ ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.